హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయన్ క్రియేటివర్స్. ప్రతి వారం లాగా ఈ వారం కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో మీ ముందుకైతే వచ్చాను. అదే బోట్ కైట్ అనమాట. సో మన కైట్స్ తెలుసు కదా, స్క్వేర్ షేప్లో ఉండి మనం ఎగిరేస్తుంటే ఎగురుతూ ఉంటాయి చూసారా, అలాంటిదే కాకపోతే ఏంటంటే కింద పడవైతుంటాను అనమాట. దీనికి అటు ఇటు కూడా 2 స్టిక్స్ అయితే అతికిచ్చాను. అతికిచ్చేసి ఇటు ఇటు కూడా పేపర్స్ అయితే అతికిచ్చేసాను. ఇప్పుడు గాలి వచ్చినప్పుడు ఎగిరేస్తే ఎగురుతుంది అనమాట. అది ఏంటంటే కొబ్బరి చిప్పుర్లు ఎందుకంటే ఇవి లైట్ వెయిట్, ఫ్లెక్సిబుల్, అలాగే స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. సో వాటి కోసం అయితే దీని అయితే తయారు చేశాను. ఇది ఎలా తయారు చేస్తాను ఏదైతే మీకు చేసి చూపిస్తాను. కొంచెం చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా, లెట్స్ గో టు వీడియో. ఓకే ఫ్రెండ్స్, మొదటగా అయితే కొబ్బరి స్టిక్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవి ఏంటంటే మనకు లైట్ వెయిట్ ఉంటాయి, ప్లస్ స్ట్రాంగ్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సో వాటి కోసం అయితే దీని అయితే తీసుకుంటున్నాను. దీనికి మొదటగా అయితే ఒక పుల్లని తీసుకొని దానికైతే అడ్డంగా ఇంకోటి అయితే కడుతున్నాను. ఈ విధంగా మనకు దారం ఉంటుంది కదా, పల్సర్ దారం, మనకు బట్టలు కుట్టే దారం. సో దాన్ని అయితే తీసుకుంటున్నాను. తీసేసుకొని వీటి జాయింట్ కట్ అయితే ఇలా పెవికిక్ అయితే పూస్తున్నాను. సో పూసేసిన తర్వాత ఇంకా 2 స్టిక్స్ అయితే తీసుకున్నాను. రెండు స్టిక్ తీసేసుకొని ఈ మూడింటిని కూడా కట్టేస్తున్నాను. ఇదేంటంటే కింద పడవను తయారు చేద్దాం. ఫస్ట్ పడవను తయారు చేసిన తర్వాత పైన కైట్ అయితే నెక్స్ట్ తయారు చేద్దాం. తర్వాత ఇలా మూడింటిని కట్టేసిన తర్వాత వీటికి అటుపక్క ఇటుపక్క కూడా ఈ రెండింటిని కూడా కట్టేస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఓకే ఇట్లా యాంగులర్ టైప్ కట్టేసుకున్నాక ఇప్పుడు ముందు కూడా అడ్డంగా ఇంకో కట్టెని అయితే కడుతున్నాను చిన్నది. దీనికి కూడా సేమ్ ఈ విధంగానే దారం వేసి టైట్ చేసి కట్టేసిన తర్వాత పెవికిక్ అయితే రాస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని రెండింటిని కూడా వెడల్పు అయితే చేయాలి. వెడల్పు ఈ విధంగా చేసేసుకొని వీటిలలో కూడా దారం వేసి కట్టేస్తున్నాను. ఇప్పుడు చూడవచ్చు మన కింద బోటు మోడల్ అయితే వచ్చేసింది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు సెంటర్లో అయితే రెండింటిని అటు ఇటు కూడా రెండింటిని అయితే నిలబెడుతున్నాను. నిలబెట్టేసి వీటికి కూడా దారం కట్టేసి పెవికిక్ అయితే రాస్తున్నాను. ఇవన్నీ కూడా పేపరు మనం నిలబెట్టడం కోసం ఉపయోగపడతాయి, దానికోసం అనమాట. తర్వాత కింద మనకు బోటు మోడల్ రావాలి కదా, అందుకనే కింద ఇంకొకటి బెండ్ చేసేసి ఈ విధంగా కట్టేస్తున్నాను. సో ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కూడా కట్ చేయాలి. సో ముందు వెనక రెండింటిని కూడా కట్టేసాయి ఈ విధంగా. ఇప్పుడు పైన మళ్ళీ సెంటర్లో మళ్ళీ కింద అటు ఇటు కూడా కావాలి కదా, వాటి కోసం కూడా ఇంకొక 4-5 పుల్లలను తీసుకొని మొదట కట్టేసిన తర్వాత అటు ఇటు కూడా బెండ్ అయితే చేస్తున్నాను. ఇట్లా అన్ని 3 పక్కలు వచ్చేటట్టు, అన్ని వైపులు వచ్చేటట్టు ఇట్లా బెండ్ అయితే చేసేసి ఆ వంక తిరిగింది చూసారా, వాటికైతే దీన్ని అయితే కడుతున్నాను. ఇలా కట్టేసి వీటికి కూడా మొత్తం పెవికిక్ అనేది రాస్తున్నాను దారం జుట్టేసి. సో ఫైనల్గా అయితే మనకైతే ఒక చిన్నపాటి పడవ అయితే తయారైపోయింది కింద. ఈ విధంగా మన పడవనైతే తయారు చేశా. ఓకే, ఇప్పుడైతే దీనికైతే మొత్తం కూడా కవర్ ఉంటుంది కదా మనకు, ప్లాస్టిక్ కవర్. సో దాన్ని అయితే అతికిస్తున్నాను. మనకు పెవికల్ ఉంటుంది కదా, సో పెవికల్ని అయితే ముందు అయితే వీటన్నిటి పుల్లలకన్నిటికి కూడా పెవికిక్ అయితే రాస్తున్నాను. పెవికల్ రాసిన తర్వాత ఈ కవర్ని అయితే అతికిచ్చేస్తున్నాను. సో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం కూడా అన్నిటికి కూడా కంపల్సరీ రాయాలి. కవర్ మళ్ళీ కొంచెం కూడా గ్యాప్ అనేది ఉండకూడదు. అలా ఉంటే మనకు ఫ్లై అవ్వదు అనమాట. సో కవర్ అనేది స్టిఫ్గా చుట్టేయాలి. దానికి కొంచెం కూడా లూజ్ అనేది ఉండకుండా చూసుకోండి. ఒకవేళ మీరు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ మీకు చేయబుద్ధి అయితే, చేయాలనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. సో ఎక్స్ట్రా పార్ట్ అవసరం లేదు, ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మధ్యలో అయిపోయింది. ఇప్పుడు వెనక సైడ్ కూడా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో దీన్ని కూడా విధంగా అయితే చేసేసుకుంటే సింపుల్గా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, ట్రై చేయొచ్చు. సో దీనికి కూడా పెవికల్ అనేది రాసి అతికిచ్చేస్తున్నాను. ఎక్స్ట్రా పార్ట్ సెంటర్లో ఎక్స్ట్రా పార్ట్ అనేది ఉంటుంది. సో దాన్ని కట్ చేసేసి అటు ఇటు కూడా ఈ విధంగా బోట్ని అయితే తయారు చేసేసాను. ఇప్పుడు పైన మనము పేపర్స్ ఎగరటానికి పేపర్స్ మెయిన్ ఇంపార్టెంట్ కదా, సో వీటికి కూడా అటు ఇటు గమ్ అనేది రాసి ఈ పుల్లను అయితే అతికిస్తున్నాను. సో పైన ఒకటి కింద ఒకటి రెండు వైపులా కూడా రెండు అతికిచ్చేసిన తర్వాత ఇటొకటి అటొకటి 2 పేపర్స్ అయితే అతికిస్తున్నాను.
మామూలుగా A4 సైజ్ పేపర్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా యూజ్ చేయొచ్చు. ఇలాంటివి 2 సెట్స్ అయితే తీసుకుంటున్నాను. 2 సెట్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన అడ్డంగా ఉన్నాయి చూస్తారా, వాటికి దీని సెంటర్లో అయితే దీన్ని అయితే పెట్టేసిన తర్వాత అటు ఇటు కూడా తాడైతే కడుతున్నాను మళ్ళీ. ఈ విధంగా దారాన్ని అయితే కట్టేసి పెవికలు దీనికి కూడా పెవికిక్ అనేది రాశాను. సో ఈ విధంగా 2 స్టెప్స్ మనకు పైన కింద 2 స్టెప్స్ అనేది అతికించాలి. అతికించిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కలుపుతూ దారాన్ని అయితే కడుతున్నాను. మనకు పైన ఫస్ట్ అయితే రెండింటిని కలిపేసిన తర్వాత ఇప్పుడు ముందు ఫ్రంట్కు బోటు ఫ్రంట్కును అలాగే వెనక కూడా కలిపి కట్టేయాలి. కొంచెం టైట్గా కట్టాలి, లూజ్ అనేది ఉండకూడదు. సో ఈ విధంగా అయితే ముందు యాంగులర్ షేప్ అనేది రావాలి. యాంగులర్ షేప్ అని వస్తే మనకు అక్కడ కూడా ఒక పేపర్ అయితే అతికించాలి. సో ఫ్రంట్ అయిపోయింది, ఇప్పుడు వెనక కూడా అతికిస్తున్నాను. ఇలా యాంగులర్ షేప్లో అయితే కట్ చేసేసాను. వీటిని అయితే అతికిచ్చేయాలన్నమాట ఫెవికల్ రాసి. సో ఇప్పుడైతే దారాన్ని కడుతున్నాను. ముందు వెనక రెండింటిని కలిపి మధ్యలో దారాన్ని అయితే కట్టేస్తున్నాను. సేమ్ మనకు ఒక గాలిపటం కడతారు చూస్తారా, సేమ్ అదే విధంగా దీనికైతే కట్టేసుకోవాలి. ఈ విధంగా కట్టేసిన తర్వాత కరెక్ట్ సెంటర్లో చూసుకొని మళ్ళీ సెంటర్లో మనం ఎగిరేసే దారం ఉంటుంది కదా, దాన్ని కూడా కట్టేయాలన్నమాట. సో ఎక్కడ కరెక్ట్ సెంటర్ ఎక్కడ ఉంటుందో కొంచెం ముందుకని జరిపేసి సేమ్ మనకు గాలిపటాన్ని ఎలా కడతామో అలా కట్టేసుకుంటే సరిపోతుంది దారాన్ని. ఓకే, రెడీ అయిపోయింది. ఒక్కసారి అయితే ఇప్పుడు ఎలా ఫ్లై అవుతుందో ఒకసారి అయితే చెక్ చేద్దాం, ఓకేనా? సో మా తమ్ముడైతే వచ్చాడు, వాడైతే కొంచెం దాన్ని పైకి ఎగరేస్తాను, నేనైతే దారాన్ని అయితే పట్టుకొని ఉన్నాను. చూడొచ్చు ఎగురుతుంది, కాదు కొంచెం గాలి అనేది తక్కువ ఉంది నేను ఎగరేసేటప్పుడు, కానీ ఫ్లై అయితే అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.